తండ్రి దేవునికి యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్ఠ నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలండి. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రీతండి, మరొకసారి మీ కృపను బట్టి దయను బట్టి మాకు ఈ భాగ్యాన్ని అనుగ్రహించారు తండ్రి. మీ కృపలో మేము నడవటానికి, మీ కృపా సత్యాన్ని బట్టి మేము తెలుసుకోవటానికి, మీ సంఘం అనే రాజ్యంలో మేమందరము చేరి మేము మా మనోనేత్రాలు వెలిగించుకుని మీకు మహిమకరంగా మా కుటుంబాలు, మేము వ్యక్తిగతంగా మేము ఎలా జీవిస్తే మీకు మహిమకరంగా ఉంటుందో మీ గ్రంథంలో నుండి మేము తెలుసుకునే భాగ్యం అనుగ్రహించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగాను శారీరకంగాను ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘం గురించి మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. సంఘం అనాది సంకల్పం దేవునిది. ఈ అనాది సంకల్పంలో మనం ఉన్నామా లేదో, మనం ఉంటే ఎలాగ జీవిస్తున్నాం, మనం ఉంటే ఈ సంఘ సభ్యులుగా ఉన్నామా లేదా. ఈరోజుని కోకొల్లలుగా సంఘాలు ఉన్నాయి, కానీ అది దేవుని సంఘమో కాదు, దేవుడు అనుకున్న సంఘమో కాదు. మనం తెలుసుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా దేవుని పక్షంగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. గ్రంథం ఉన్నవారు జాగ్రత్తగా చూడండి, లేనటువంటి వారు రిఫరెన్స్ రాసుకుని మళ్ళా గ్రంథం దగ్గర కూర్చుని మనం ఎన్నో చూస్తూ ఉంటాం. ఇలా చూడటంలో అబద్ధ బోధకులు ఎవరో, అబద్ధ సంఘాలు ఏంటో, దేవుడు అనుకున్నది ఏంటో, మనుషులు అనుకున్నది ఏంటో మనం గ్రహిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం 3వ అధ్యాయంలో సంఘం గురించి మరొకసారి చదువుతున్నాను. ఈ యొక్క 3వ ఎపిసోడ్లో 3:8 చదువుతున్నాను. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి, అంటే శోధింపశక్యం కాని మనుషుల యొక్క జ్ఞానం, శోధింపశక్యము కాని జ్ఞానం అంట, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియపరచబడవలని ఉద్దేశించి శోధింపశక్యము కానీ క్రీస్తు ద్వారా క్రీస్తుని సంఘములో శిరస్సుగా ఉంచారు తండ్రి. ఆ సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు. క్రీస్తుకు శిరస్సు ఉన్నాడా అంటే ఉన్నారు. ఆయన ఎవరంటే దేవుడు. మనము ఈ సంఘములో ఉన్నామో లేదో ఒకసారి చూడాలి. ఇక్కడ 2 విషయాలు సంఘం గురించి ఈ రోజుని నేను చెప్పాలనుకుంటున్నాను, తెలియచేయాలనుకుంటున్నాను. దాన్ని మీరు గ్రహించాలని ప్రేమపూర్వకంగా బ్రతిమాలుతున్నాను. 1వ అధ్యాయము 4వ వచనం ఎఫెసీ పత్రిక చదువుతారు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునిను. అంటే ఏర్పాటులో ఉన్నాం. ఈ రోజుని ఈ సందేశం వింటున్న నీవు కూడా
ఈ ఏర్పాటులోకి రావటానికి ఒక చక్కటి అవకాశం, ఒక చక్కటి అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఈ చక్కటి అవకాశంలో రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఒకటి దయా సంకల్పం, ఆయన దయా సంకల్పం. ఇంకోటి ఏంటంటే పరిశుద్ధులుగా ఉండాలని, అంటే ప్రత్యేకంగా ఉండాలని. ఈ రెండు విషయాలు సంఘంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు, క్రైస్తవులుగా తెలుసుకోవాల్సిన విషయాలు. ఈ రెండు విషయాలు తెలుసుకుంటే మనం కొంత భక్తి జీవితంలో నడుచుకోవచ్చు. చాలా విషయాలు ఉన్నాయి సంఘంలో. ఈ రెండు విషయాల్లో అనాది సంకల్పం, దేవుని యొక్క ఆలోచనలో నిర్ణయించుకున్నటువంటి ఆ నిర్ణయంలో భూమి మీద బ్రతికుండగా మనకి ఈ అవకాశం ఇస్తున్నాడు. దయా సంకల్పం అంట. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చదువుతున్నాను. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మూలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. ఆ పాలను అపేక్షించండి అంటే శిష్యులుగా ఉన్నటువంటి వారికి, శిశువులు అయినటువంటి వారు శిష్యులుగా మారాలి. అంటే శిష్యులకి ఏం కావాలంటే పాలు. వాక్యాన్ని పాలుతో పోల్చారు. అందుకని ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, అంటే చాలా రుచులు చూస్తూ ఉంటాం మనం భూలోకంలో, చాలా టేస్టులు చూస్తూ ఉంటాం. ఆ టేస్టులు చూసి చాలా బాగుంది, ఆ టేస్టు చాలా బాగుంది, రుచి చాలా బాగుంది అది అంటాం. కానీ దేవుని యొక్క దయాళత్వాన్ని కూడా రుచి చూడాలి. దేవుడు దయగలవాడనమాట. దయగల తండ్రి, దయగల దేవ అని ప్రార్థన చేస్తూ ఉంటాం మనం. దేవుని దయ లేకపోతే మనం ఏమీ చేయలేమండి. ఈరోజు ఇలా బ్రతుకున్నామంటే, ఈరోజు నీ కార్యక్రమం చూస్తున్నామంటే ప్రియమైన వారలారా, దేవుని యొక్క దయ, దేవుని యొక్క దయలో మనం ఉన్నాం. అందుకని ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్నడల మరలా అంటాడు, రుచి అనేది మరణము చూడక బ్రతుకు నరుడెవరు, మరణమును రుచి చూడక అంటాడు. అంటే ఎప్పుడోకప్పుడు ఏ టేస్ట్ చూడకపోయినా, కాకరకాయ రుచి చూడకపోయినా, కాయగూరల రుచి చూడకపోయినా, నేను ఆ కాయలు ఎప్పుడు తినలేదండి, నేను ఆ కూర ఎప్పుడు తినలేదండి, నేను అది ఎప్పుడు కూడా అసలు నేను టచ్ చేయలేదండి, అవి ఎప్పుడు నేను తినలేదండి, వాటి వాసన కూడా నాకు గిట్టదండి అంటాం. కానీ మరణము కూడా ఎప్పుడొకప్పుడు రుచి చూడాలి. మరణము రుచి చూడాలి. మరణం ఎప్పుడొకప్పుడు మనల్ని టచ్ చేస్తుంది. మరణం ఎప్పుడొకప్పుడు టచ్ చేస్తుంది. అది రుచి చూడాలి. దానికంటే ముందు ప్రభువును రుచి చూడాలి. నీకు మరణం రాకమునుపు, మరణం నిన్ను టచ్ చేయక మునుపు ప్రభువుని రుచి చూడాలి. ప్రభు దయాళుడని రుచి చూడాలి. ఈ దయాళుడు అనేటువంటి విషయము మనం చూస్తూ ఉంటుంటే అండి, ఒకసారి ఈ దయాళుడు అనేటువంటి విషయంలో మనం చూస్తే మంచి మాట చూద్దాం. ఎలా అంటే కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. క్షమించటానికి దేవుడు ఎలా ఉంటాడంటే సిద్ధంగా ఉంటాడట. నువ్వెంత ఒకవేళ అవిధేయురాలు అయినా, అవిధేయుడు అయినా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియమైన వారలారా, దేవునికి ఇష్టలైన వారలారా, ఒకవేళ మనుషులు క్షమించకపోవచ్చు. మనుషులు నన్ను క్షమించమని కాళ్ళ మీద పడితే కాళ్ళతో తన్నేసినటువంటి కుటుంబీకులు, అల్లుళ్ళు కోడళ్ళు తన్నేస్తూ ఉంటారు, భర్తలు భార్యలు తన్నేస్తూ ఉంటారు, యజమానులు దాసులు తన్నేస్తూ ఉంటారు, కాళ్ళు పట్టుకున్నా కానీ తన్నేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు క్షమించటానికి సిద్ధంగా ఉంటాడంట. ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న నిన్ను
ప్రియమైన వారులారా, క్షమించటానికి సిద్ధంగా ఉండి దావీదు గ్రహించాడండి. దయాళుడని రుచి చూశాడు. ఆయన దేవుడిని రుచి చూశాడు. ఎలా రుచి చూశాడంటే, ఒకసారి ఆయనకు 3 ఆప్షన్లు ఇచ్చాడు దేవుడు. ఏమని ఇచ్చాడు 3 ఆప్షన్స్ అంటే, దావీదు చిన్న పొరపాటు చేశాడు. ఆ పొరపాటు చేయటంలో జనాభా లెక్కించి దేవునికి అవిధేయుడైపోవటంలో అక్కడ ఆయనకు 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 3 ఆప్షన్స్లో ఏది కావాలో కోరుకో అంటున్నాడు. ఏంటంటే సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 12 చదువుతున్నాను. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములు నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదాన్ని నువ్వు కోరుకుని నీ ఎడల నేనది నీ మీదకి రప్పించేదును. కావున గాదు దావీదు నద్దుకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా? దావీదు, నువ్వు చేసిన పొరపాటుకి 7 సంవత్సరములు క్షామము. క్షామం అంటే వేరు, క్షామం అంటే వేరు. క్షామం అంటే కరువు. క్షామము 7 సంవత్సరాలు వస్తుంది. నువ్వు ఒప్పుకుంటావా? నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవటకు ఒప్పుకుందావా? లేకపోతే 3 నెలలు నిన్ను తరుముతారు మనుషులు నిన్ను తరుముతారు. పోనీ దానికి ఒప్పుకుంటావా? 7 నెలలు కరువును ఒప్పుకుంటావా? 3 నెలలు నిన్ను తరుముతో ఒప్పుకుంటావా? ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాడు. ఏమనంటే, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను సెలవీయవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియచెప్పమనెను. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది, గొప్ప చిక్కులో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనక మనుషుల చేతిలో పడుట యెహోవా చేతిలోనే పడుదునుగా కానీ గాదుతో అనిను. ఆయన 3 ఆప్షన్స్లో ఏది కోరుకుంటావు నువ్వు అంటే, మనుషుల చేతిలో పడేటికంటే, మనుషుల చేతిలో పడేటికంటే దేవుని చేతిలో పడతాను. దేవుడు చేతిలో ఎందుకు పడతానంటున్నాడంటే, ఆయన క్షమించటానికి సిద్ధ మనసు గలవాడట. దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడంట. తండ్రి, నన్ను క్షమించు, నేను తెలుసు తెలియక ఈ పొరపాటు చేశాను, నన్ను క్షమించని నువ్వు అడిగితే, నువ్వు ఒప్పుకుంటే, నువ్వు దేవుని దగ్గర నువ్వు మనసు విప్పితే, మనుషులు ఏదో చేస్తారని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, లాయర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఎవరెవరో రవిడీల దగ్గరికి వెళ్తూ ఉంటారు, మాటకారుల దగ్గరికి వెళ్తారు. నువ్వేమీ చేయలేవు. నీ వయసు అయిపోద్ది, నీ ఆరోగ్యం అయిపోద్ది, నీ డబ్బులు అయిపోతూ ఉంటాయి, నీ బలం అయిపోతూ ఉంటుంది, ముసలోడు అయిపోతావు, ఏమీ చేయలే. దావీదు దేవుడు దయాళుడని రుచి చూచాడు. క్షమించటానికి సిద్ధ మనసు గలవాడని రుచి చూచాడు. సంఘంలోకి వెళ్తున్న నీవు కూడా ప్రార్థన విషయంలో తప్పిపోయి మనుషుల వైపు వెళ్ళేటువంటి కుటుంబాలు ఎన్నో తెలుసు నాకు. పిల్లల విషయాల్లో కానీ, అన్నదమ్ముల విషయాల్లో కానీ, కుటుంబ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, బిజినెస్ చేస్తున్నటువంటి స్నేహితుల విషయంలో కానీ దేవుడు ఉన్నాడనే మాట మర్చిపోతారు ఈ రోజున క్రైస్తవుడు. మర్చిపోయి ఎక్కడికి వెళ్తారంటే కోర్టుకి వెళ్ళిపోతారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిపోతారు. కానీ దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఆలోచన కోసం కనిపెడుతున్నాడు. అదే ఇక్కడ అంటున్నాడు, నేను మనుషుల దగ్గరికి వెళ్ళే కంటే దేవుని దగ్గరికి వెళ్ళటం మంచిది. దేవుడు ఎలాంటి వాడంటే క్షమించటానికి సిద్ధంగా ఉంటాడు. సంఘములో ఉన్నావా నీవు? సంఘాల్లో ఉన్నానని కాదు, సంఘంలో ఉన్నావా? అదే సంఘం క్రీస్తు ప్రభు రక్తము కార్చి ఆయన కట్టినటువంటి సంఘం, రక్తాన్ని సిందించినటువంటి సంఘం, తన ప్రాణాన్ని పెట్టినటువంటి సంఘం. సంఘం ఒకటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 సంఘం ఒక్కటే.
దేవుడు ఒక్కడే. అంటే ఆ సంఘంలో నువ్వు ఉండి, లేదా ఈరోజు వరకు కూడా నీకు సంఘం విలువ తెలియకపోతే నిర్ణయం చేసుకో, సహోదరుడా సహోదరి, దేవునికి ఇష్టలైనటువంటి వారులారా. ఆయన దయ అన్నమాట. ఇంకా దయ ఏంటంటే సంఖ్యాకాండము మనం చూస్తే ఆయన దయ చెబుతున్నాడు. ఏమని? సంఖ్యాకాండము ఒకసారి చూద్దాం. సేవకులుగా 18వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. ఇదిగో నేను ఇశ్రాయేలీల మధ్య నుండి లేవీయులైన మీ సహోదరులను తీసుకుని ఉన్నాను. ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవా వలన మీకు అప్పగింపబడి ఉన్నారు. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నిటి విషయంలోనూ, అడ్డతెర లోపల పని విషయంలోనూ యాజకత్వము జరుపుచు సేవ చేయవలను. దయచేతనే ఈ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష నందును. దయచేతనే అండర్లైన్ చేసుకోవాలి మీరు అన్నమాట. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చున్నాను. ఈరోజు సేవ చేస్తున్నామంటే సంఘంలో దయ, దేవుడి దయ. సహోదరి సహోదరుడా, ఈరోజు నీ సంఘంలో ఉన్నామంటే దేవుని దయ. ఈరోజు నీ యాజకులకి యాజకత్వం అప్పగించాడంటే దేవుని దయ. ఆయన సంకల్పంలోనే దయా సంకల్పం ఉంది. ఆయన సంకల్పంలోనే దయ ఉంది. ఆయన దయా సంకల్పం చెప్పిన జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించుకున్నాడు. ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఇలాంటి వారు ఎవరైనా ఎదురు చూస్తున్నారా? ఇలాంటి వారి కొరకు ఈరోజు మనం బ్రతికున్నాం. ఆయన అనాది సంకల్పం అనే సంఘములో దయ చూపించటానికి దయాళుడిగా ఉన్నాడు. ఈ దయలో యాజకుడి దయ అట. రాజులు కూడా పాత నిబంధన గ్రంథంలో రాజులేమో బయట పరిపాలన చేయాలి, యాజకులేమో సంఘంలో పరిపాలన చేయాలి. సంఘంలో ఉన్నటువంటి వారు కూడా ఈ సంఖ్యాకాండము 18వ అధ్యాయము ఈ 7వ వచనంలో దేవుని దయ అంటున్నాడు లేవీలకి. రాజులు కూడా దయ ఉందా? రాజులు కూడా దయ ఉందంట. దినవృత్తాంతాల గ్రంథము మనం చూస్తే దయ, ఆయన దయ గురించి చెబుతుంది. 9వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో అక్కడ షాబా దేశం నుంచి ఒక రాణి వచ్చింది సొలొమోను గారి యొక్క జ్ఞానాన్ని వినటానికి, సొలొమోను గారి యొక్క రాజ్యాన్ని చూడటానికి, సొలొమోను గారి యొక్క కీర్తి ప్రభావాలు దేశమంతటా దేవుడు మరి ఆయనకి ఇచ్చిన కీర్తిని, ఆ ఘనతను చూడటానికి. ఆవిడంటుంది, నీ అధిక జ్ఞానమును గూర్చి సగమైనను వారు నాకు తెలపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల భాగ్యం మంచిది. ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద, చూడండి, నీవు రాజువై ఆయన సింహాసనం, అధికారం. సింహాసనం అంటే అధికారం. జగన్మోహన్ గారు ఈ రోజుని సింహాసనం ఎక్కారంటే సింహాసనం అంటే అధికారం. అందుకని సింహాసనం ఎవరిది అంటున్నాడంటే దేవుడిది. అంటే అధికారం ఎవరిదంటే దేవునిది. ఆయన అంటున్నాడు, నీ దేవుడిని యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడివై ఉండినట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీల నిత్యము స్థిరపరచవలని దయా ఆలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున నీతి న్యాయములను జరిగించుటకు ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించానని చెప్పాను. షాబా దేశం నుంచి వచ్చి ఆయన పరిపాలన విధానం చూసి ఆయన గౌరవించి, ఆయన జ్ఞానాన్ని గౌరవించి, ఆయన పరిపాలన విధానం అన్నంతా గౌరవించి దేవునికి స్తోత్రం చెబుతుంది. నీ ఇంటిలో నీ పని చేస్తున్న కాడ, నీ ఉద్యోగం చేస్తున్న కాడ, వ్యాపారం వ్యవసాయం చేస్తున్న కాడ, జీవనోపాధి చేస్తున్న కాడ, ఎక్కడైనప్పటికీ కూడా నీ కింద 4 పని వాళ్ళు ఉండొచ్చు, 40 మంది పని వాళ్ళు ఉండొచ్చు, 10 మంది పని వాళ్ళు ఉండొచ్చు, నీ కుటుంబంలో ఉండొచ్చు. నిన్ను బట్టి దేవునికి స్తోత్రం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది నీకు బుద్ధి కలగాలి. నిన్ను బట్టి దేవునికి స్తోత్రం చేయాలి. షాబా దేశం నుంచి వచ్చి ఒక రాణి
ఆవిడ ఎంత బాగా చెబుతుందంటే దేవునికి, నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడని యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక, ఇశ్రాయేలీలను నిత్యము స్థిరపరచవలనని అన్న దయా ఆలోచన నీ దేవునికి కలిగి ఉన్నందున. అబ్బా, సింహాసనం మీద కూర్చోవటం, దేవుని సింహాసనం మీద కూర్చోవటం దేవుని దయ. యాజకుడు సంఘములో సేవ చేయటము దేవుని దయ. చూడండి, ఈ రోజుని మనం బ్రతుకున్నామంటే దేవుని దయ. ఈ రోజు నేను అన్నం తింటున్నామంటే దేవుని దయ. ఈరోజు నీ ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం చేస్తున్నామంటే దేవుని దయ. ఈరోజు నీ కుటుంబంలో యజమానుడిగా ఉన్నామంటే దేవుని దయ. ఈ దేవుని దయను నువ్వు ధిక్కరించకూడదు. దేవుని దయను ధిక్కరించకూడదు. అది ఆయన అనాది సంకల్పంలో ఆయన దయ గురించి చెబుతున్నాడు. అంటే రాజరకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన దయాన్ని రాసింది, యాజకత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన దయాన్ని రాసింది, ఈరోజు సంఘ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా ఆయన దయాన్ని రాసింది. అందుకని ఆయన దయని నువ్వు పాడు చేసుకోకూడదు, ఆయన దయని. ఇంకా మనం చూస్తే దేవుని యొక్క విషయంలో మనం అనేకమైన విషయాలు చూస్తుంటే, సంఘము ఆయన దయా సంకల్పం. బయట ఇది వరకు ధర్మశాస్త్రంలో రాజులు వేరుగా ఉండేటువంటి వారు, యాజకులు వేరుగా ఉండేటువంటి. రాజులు బయట పరిపాలన చేసేవారు, యాజకులు మందిరంలో పరిపాలన చేసేవారు. ఇప్పుడు ఏం చేశారంటే రాజులైన యాజక సమూహం, అంటే రాజరకాన్ని మనకే ఇచ్చారు, యాజకత్వాన్ని కూడా మనకే ఇచ్చారు. అప్పుడు కూడా సంఘం ఉంది, ఇప్పుడే కాదు. సంఘము దేవునిది, గుర్తుపెట్టుకోవాలి, సంఘము దేవునిది. ఈ సంఘం దేవునిది అనటానికి అపోస్తుల కార్యాల్లో 7వ అధ్యాయంలో 38వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 38వ వచనం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడితడే. అంటే మోషే గారి గురించి సంఘానికి నాయకుడిగా, సంఘాన్ని నడిపించేటువంటి వాడిగా, ఇశ్రాయేలీయులని అందరినీ కూడా తన చేతికి అప్పగించి ఒక సంఘముగా అరణ్యములోంచి తీసుకుని కానానుకు తీసుకువెళ్తున్నాడు. అరణ్యములో అంటున్నాడు, సంఘం అంటున్నాడు. అరణ్యములో సంఘం అంటున్నాడంటే సంఘం అప్పటి నుంచి కూడా తన ప్రజలు సంఘాన్ని. ఇక్కడ ఈ సంఘానికి నెహెమ్యా గ్రంథంలో అంటాడు, ఏమంటాడంటే సంఘానికి ఎంత పోషించాడంటే దేవుడు, మనం చదువుతుంటే 9వ అధ్యాయము నెహెమ్యా గ్రంథము 20వ వచనం చదువుతున్నాను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఈక మానలేదు, వారికి దాహమునకు ఉతకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. సంఘంలో ఉన్నటువంటి ప్రియమైన సహోదరుడా, సహోదరి, అంటే నా పిల్లలకి నీరు కావాలి. ఎలాగ నీరు కావాలి? కప్పలకు ఎలికినటువంటి నీళ్లు, జంతువులు తాగినటువంటి ఆ గుంటల్లో నీళ్లు, పాములు, ఈగలు, దోమలు ఉన్నటువంటి నీళ్లు, ఆ నీళ్లు తాగకూడదు నా పిల్లలు. మోషే ఆ బండను కొట్టును అన్నాడు. మొదట విస్తారమైన నీళ్లు బండ నుంచి, ఫ్రెష్ వాటర్ అనమాట, ప్యూరిటీ వాటరు. అంటే ఎలాంటి నీరంటే ఫిల్టర్ చేసినటువంటి వాటరు బండలో నుంచి వచ్చేయండి. మరలా ఆయన ఏం చేశారంటే ఏమీ తక్కువ కాకుండా ఉంచారట. బట్టలు ఏమవ్వలేదటండి, మాసిపోలేదట. చెవట కంపు రాకుండా చుట్టూ ఆయన ఉన్నారు, ఆవరించి ఉన్నారు. ఆయన కాళ్ళు వాపు రాకుండా నడిపించాడట. గెద్దరేఖల మీద ఎక్కించుకుని వచ్చానంటాడు నిర్గమాకాండం 19:4. ఒకరి తండ్రి ఒక పిల్లవాడిని సంకనేసుకున్నట్టుగా ఇశ్రాయేలు తీసుకొచ్చాడట. మనం కొంత లెక్క ప్రయాణం చేస్తుంటే బస్సులో కానీ, ట్రైన్లో కానీ, ఒక రాత్రి కానీ, ఒక పూట కానీ ప్రయాణం చేస్తుంటే కాళ్ళు ఇంత లోవులో వచ్చేస్తాయి. బూట్లు వేసుకున్న వాళ్ళకి ఎక్కువ, చెప్పులు వేసుకున్న వాళ్ళకి ఎక్కువ. కానీ దేవుడు ఎంత దయాళుడండి, సంఘములో ఉన్నటువంటి వారికి ఏమీ తక్కువ కాకుండా చూస్తున్నాడట. సంఘం అనే రాజ్యం,
రాజ్యం వేరు సంఘం వేరు అనేటువంటి వారు ఉన్నారు. రాజ్యం వేరు కాదు, సంఘం వేరు కాదు. సంఘము రాజ్యము ఒకటే. అందుకని ఆ రాజుల కాలంలో ఒక సంఘాన్ని స్థాపిస్తానన్నాడు. ఆ సంఘానికి రాజ్యం అని కూడా చెప్పాడు. ఇక్కడ ఆ సంఘంలో ఉన్నటువంటి వారి గురించి చెబుతూ 7వ అధ్యాయంలో అపోస్తుల కార్యాన్ని మనం మరలా చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో 31వ వచనం చదువుతున్నాను. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములు అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయము పరిశుద్ధాత్మ వల్ల ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. సంఘంలో ఉంటే సమాధానం ఉంటుంది, సంఘంలో సమాధానం ఉంటుంది, సంఘంలో పరిశుద్ధత ఉంటుంది, సంఘంలో భయం లేకుండా చేస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు నిన్ను. కారారణ్యంలోని ఇశ్రాయేలు జాతిని నడిపిస్తూ మృగాలు, కీటకాలు, సర్పాలు, విషసర్పాలు హాని లేకుండా రాత్రులు అగ్నిగా ఉన్నాడు. అగ్నిగా ఉంటే చక్కగా చలి కాసుకోక్కర్లేదు, స్వెటర్లు కప్పుకోక్కర్లేదు. పైనేమో అగ్నిగాను, కింద ఆ అగ్ని చూసి జంతువులేవి కూడా ఇశ్రాయేలు దగ్గరికి రాకుండా, పగలు ఎండలో మబ్బుగా ఉండి మేఘస్తంభముగా ఉండి ఏసి మనం చూడండి, ఎండ కాస్తున్నప్పుడు ఒక మేఘం అలా వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. స్తంభముగా ఉంటుంది. నీళ్లు కావాలితే ఫ్రెష్ వాటర్ ఇస్తున్నాడు, బట్టలు మాయకుండా నడిపిస్తున్నాడు. ఏ రోజుకి కావలసిన ఆహారం ఫ్రెష్గా ఆకాశం నుండి కురిపిస్తున్నాడు. ఈ రోజుని మరి పాత నిబంధన గ్రంథంలో సంఘానికి అంత గొప్పగా ఉన్నప్పుడు, ఈరోజు శ్రేష్టమైన సంఘానికి గురించి ఆయన రక్తాన్ని కార్చినటువంటి, అమూల్యమైన రక్తాన్ని కార్చినటువంటి క్రీస్తు ప్రభు సంఘంలో నీవుంటే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగిండును, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధతయు ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఈరోజు సంఘాల్లో ఉన్నటువంటి పిల్లలకి కానీ, భార్య భర్తలకు కానీ, కుటుంబాలకి సమాధానాలు లేవు. సేవకుల దగ్గర కూడా సమాధానం లేకుండా ఉంటున్నారు ప్రజలు. అంటే అతనికి సంఘంలో సభ్యత్వం పోగొట్టుకుంటున్నాడు. ఒక అవయవంగా ఉండి అవయవానికి వ్యాధి వచ్చింది. ఒక అవయవానికి వ్యాధి వచ్చినప్పుడు ఆ సంఘంలో దానికి అంత క్షేమాభివృద్ధి ఉండదు. ఎంత గొప్ప విషయం అండి దేవుని యొక్క విషయంలో. సంఘము దయ ఆయన దయ ఉందన్నమాట అండి. ఆయన దయ ఉండటమే కాకుండా, దయ ఉన్నది పర్వాలేదులే, పోషిస్తున్నాడులే అని అనుకుంటున్నాం మనం ఒక మాట చూస్తే, ఈ దయలో దేవుని కోపం కూడా ఉంది. ఈ దయలో దేవుని కోపం కూడా ఉంది. ఏంటి ఆ కోపం అంటే, రాజుల గ్రంథం 9వ అధ్యాయము షరతులు వర్తిస్తాయి. గతంలో ఒకసారి చెప్పాను, మరలా చెప్తున్నాను. అంటే రాజు కావాలని కోరుకున్నప్పుడు, మనం ఏదైనా కొన్నప్పుడు పైన పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చేస్తారు. మీరు ఒక 1000 రూపాయలు కట్టి పట్టుకుపోండి సామానమంటారు. కింద అంటాడంటే షరతులు వర్తిస్తాయి. దాన్ని అంటున్నాడు 9వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 6వ వచనంలో, అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైన నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడను అనుసరించక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖులను కొట్టివేసేదను. ఇశ్రాయేలీయులు సర్వజనుల్లో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. చూసారండి, షరతులు వర్తిస్తాయి. అంటే మనకి రక్షణ ఇచ్చేశారు, బాప్తిసం తీసుకున్న పాపాలను క్షమించేశారు, సంఘంలో చేర్చబడిపోయాం, సంఘానికి మనం ఏదో చేస్తున్నామని గర్విష్ఠులుగా ఉన్నామంటే, నీ పిల్లలు కానీ, నువ్వు కానీ, నీ భార్య కానీ, భర్త కానీ సంఘములో విరోధంగా ఉన్నామంటే షరతులు వర్తిస్తాయని చెప్తున్నాడు. అంటే ఏదైతే దయ అన్నాడో కఠినంగా చేస్తాడట. దయ అంటమే కాకుండా కఠినంగా చేస్తాడంట. ఎలా చేశాడో ఒకసారి చూస్తే, లేవీయుల గురించి దయ చూపించాడు. లేవీయుల గురించి దయ చూపిస్తే లేవీయులకి ఆ కఠినాత్మ ఏంటో చూపిస్తున్నాడు. లేవీ గ్రంథంలో 10వ అధ్యాయంలో చూస్తున్నాం. జాగ్రత్తగా వినాలి. సంఘం యొక్క విషయాలు, సంఘంలో ఆయన మనసు, సంఘంలో ఆయన దయ, సంఘంలో ఆయన కోపము, సంఘంలో ఆయన యొక్క దయా సంకల్పము, ఆయన క్షమాబుద్ధి,
తెలియచేస్తాడు. నువ్వు వ్యతిరేకంగా, నేను వ్యతిరేకంగా, గర్విష్ఠులుగా ఎవరు చూడలేదులే అనుకుని ఏదైతే అది అనుకుంటే దేవుడు శిక్షిస్తాడు. అలా శిక్షించినటువంటి విషయంలో అహరోను కుటుంబాన్ని శిక్షించాడు దేవుడు. ఒకసారి లేవి కాండము 10వ అధ్యాయం చదువుతున్నాను. అహరోను కుమారులైన నాదాబు, అబీహేలు తమ తమ దోపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద దోపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసును. వారు యెహోవా సన్నిధిని మృతి నొందిరి. అహరోను అయితేనండి, తన కుటుంబం అయితేనండి, సేవకుడిగా నేనైతేనే నా పిల్లలు తప్పు చేస్తే, నేను చెప్పిన దాన్ని వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే, దేవుడు చెప్పింది నేను పట్టించుకోకుండా ఉంటే, నేను పట్టించుకోకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే, అహరోను అయితేనేండి. దేవునికి ఎవరైనా ఒకటే, ప్రైమ్ మినిస్టర్ అయినా ఒకటే, ఆఖరికి బెగ్గింగ్ చేస్తున్న ఒక రైల్వే స్టేషన్లో కూర్చున్నటువంటి వాడు కూడా ఒకేలాగా దేవుని యొక్క సందేశము, దేవుని యొక్క ఆజ్ఞలు వర్తిస్తూ ఉంటాయి. కానీ వాళ్ళ పిల్లలు చనిపోయారు. వేరొక అగ్ని తెచ్చారట, అదే అగ్నియే. దేవుడు ఒక అగ్ని తెమ్మన్నాడంట, అదే అగ్నియే. ఆకాశం నుండి ఒక అగ్ని వచ్చింది, అదే అగ్నే. డబ్బులు అన్నీ ఆ డబ్బులేనండి. ఏ రకంగా డబ్బులు వస్తున్నాయో, ఏ రకంగా డబ్బులు నాశనం చేస్తాయో అవి డబ్బులే, ఇవి డబ్బులే. కష్టపడినవి డబ్బులే, వ్యాపారం చేసినవి డబ్బులే, మోసం చేసినవి డబ్బులే, ప్రజలను తబ్బిబ్బు చేసి డబ్బులే, హత్యలు చేసిన డబ్బులే, వ్యభిచారం చేసిన డబ్బులే, అన్ని డబ్బులే నిన్ను నాశనం చేస్తాయి. వేరొక అగ్ని తీసుకొచ్చారు. వేరే అగ్ని దేవుడి తెమ్మన్న అగ్ని కాకుండా, అంటే దయ చూపించినటువంటి వాడే దహించేశాడు. దయ చూపించినటువంటి వాడే దహించాడు. మోషే గారిని కూడా దహించారా? మోషే గారిని కూడా దేవుడు ఇష్టపడ్డా? వీరిని దహించినట్టుగా మోషే గారిని కూడా బండతో మాట్లాడమంటే బండని కొట్టాడు. నా మాట నువ్వు వినలేదు, అందరి ముందు నా మాటని నువ్వు నిర్లక్ష్యం చేసావు. 120 సంవత్సరాలు చేశాడు, ఏదో పొరపాటుగా కొట్టాడులే అని అనుకోలేదండి. మనం అనుకుంటాం 40 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, 60 సంవత్సరాలు సేవ చేస్తున్నాను, నేను ఎప్పటి నుంచో డైరెక్టర్ని, నేను ఎప్పటి నుంచో సంఘాలు కట్టాను అని అనుకుని ఈరోజు నీ అలా ఉంటావు. నువ్వెంత ఎలాంటి వాడివైనా, నేను ఎంత ఎలాంటి వాడినైనా, దేవుని ఒక ఆజ్ఞ విషయంలో నువ్వు అజాగ్రత్తగా ఉంటే, దేవుని ఆజ్ఞలో అజాగ్రత్తగా ఉంటే, మోషేనన్నాడు నువ్వు కానాన్ని వెళ్ళటానికి వీల్లేదు అనేసాడు. ఏ ప్రభువా అంటే, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, యెహోషువకు ఆజ్ఞ అయ్యి. నువ్వు కొండెక్కి తూర్పు తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు చూస్తూ ఉండి వీళ్ళు వెళ్ళి ఇశ్రాయేలు అనుభవిస్తారు, నీవు యెహోషువకు ఆజ్ఞాపించు. మనం అంటామండి ఈ రోజున సేవకులు, నువ్వు మానేవయ్యా, సంఘంలో మానేయమ్మ, నువ్వు మరియమ్మ మానే, లేకపోతే ఏసేపు నువ్వు మానే అన్నాడు అనుకోండి, ఒకవేళ పేర్లు ఉన్నటువంటి వాడిని. ఏంటంటే నీ పద్ధతి బాగాలేదన్నావు అనుకోండి, నువ్వు వెళ్ళి పలానా వెంకటరావుని బలపరచాలి, పలానా రామమ్మని బలపరచాలి, పలానా రవిని బలపరచాలంటే వీడికంట సంఘం నుంచి మేము అక్కర్లేదంట, వీడికి వాళ్ళంట బలపరచాలంట. ఎవడు చెప్పాడు? ఉన్నవాళ్ళు కూడా చెడగొట్టేస్తాం. మోషే నువ్వు వెళ్ళొద్దు, యెహోషువకు ఆజ్ఞాపించు. దేవుని మాట ఎంత శిరసా వహిస్తున్నాడండి. 120 సంవత్సరాలు సేవ చేసి అష్ట కష్టాలు పడి రాజు కోటలో నుంచి పక్షపరవణాలు తింటూ అంశస్తూను పాన్పుల మీద పరుండేటువంటి మోషే, రాజవస్త్రాలు ధరించుకున్నటువంటి మోషే, వజ్రవైడూర్యాలతో ఉన్నటువంటి మోషే, ఏలు చూపిస్తే అనేక మంది ఆయన ముందు వచ్చి నిలబడేటువంటి మోషే, దేవుని కొరకు 120 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఐగుప్తుల విద్యాబోధనలు నేర్చుకున్నాడు. 40 సంవత్సరాలు గొర్రెల చేత సాత్వికం నేర్చుకున్నాడు. 40 సంవత్సరాల చేత ప్రజల చేత అష్ట కష్టాలు పడ్డాడు. 120 సంవత్సరాలు సేవ చేశాడే, ఏదో ఒక మాట అవునని దాన్ని కాదని ఒక దెబ్బ కొట్టినందుకు దేవునికి చూడండి. దాని విషయంలో ఎంత బయట ఉన్నటువంటి రాజుని కూడా, బయట ఉన్నాడు ఉజ్జియా దూపం పట్టుకుని వెళ్ళిపోయి వేస్తున్నాడు. రాజు చేసే పని కాదు అది. నొసట ఏమొచ్చేసింది? కుష్టి రోగం వచ్చేసింది. మన చేతి మీద గ్లౌజులు వేసుకుంటాడు. ఒకవేళ సాక్షులు బూటు కాళ్ళ మీద సాక్షులు వేసుకుని బూట్లు వేసుకుని, కానీ ఫంక్షన్కి వెళ్ళటానికి ఏ ఒంటి మీద రాకుండా ఎక్కడ పెట్టాడంటే నొసటి మీద పెట్టాడు. అంటే రాజునైనా శిక్షిస్తాడు,
యాజకుడినైనా శిక్షిస్తాడు, విశ్వాసునైనా శిక్షిస్తాడు. ఎవరైనా ఒకటే దేవునికి. సంఘములో ఎవరైనా ఒకటే. దయ చూపించే దేవుడి దహించు అగ్నిగా మారుతాడు. తల్లిదండ్రులు కూడా నీకు అన్నం పెడతారు, నీకు వస్త్రాలు ఇస్తారు, నీకు కావలసినవన్నీ కొంటారు, నీకు ఏది కావాలన్నీ చూస్తారు. నువ్వు తప్పు చేసావంటే చాలా బాధపడతారు. నా కడుపుని చెడపుట్టవరా నువ్వు, ఆ పురుట్లోనే చచ్చిపోయి ఉంటే ఎంత బాగుండని తల్లి అంటది. నీ బూడిదెత్తిపోయ్యా అంటది. నీకు చావు రావట్లేదేట్రా అంటది తల్లి. తండ్రి అంటాడు, ఈడేంటే బాబు మన కడుపుని చెడపుట్టాడు అని తిడతాం. ఒక తల్లిగా తండ్రిగా నీ పిల్లలు నీ మాట వినకపోతే తిడుతున్నప్పుడు సంఘంలో ఉంటా ఉండి, సంఘంలో చేస్తూ ఉండి, యాజకుడిగా మనుషులుగా అనాది సంకల్పంలో దేవుడు బయట ఉన్న రాజుని కూడా శిక్షించాడు, లోపలున్న యాజకుని కూడా శిక్షించాడు. ఏదైనా తోటలో ఆదామును కూడా శిక్షించాడు, మోషే గారిని కూడా శిక్షించారు, అహరోను సంతానాన్ని కూడా శిక్షించారు. క్రొత్త నిబంధనలో యాజకత్వాన్ని అపోస్తలత్వాన్ని ఇచ్చిన యోధాను కూడా శిక్షించాడు. అంటే దయా సంకల్పం అనుకుంటున్నావు, దయాళుడు అనుకుంటున్నావు, క్షమిస్తాడు అనుకుంటున్నావు. క్షమిస్తాడు కరెక్టే. ఎప్పటి వరకు? ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనంలో, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత, ఎన్నో వర్తమానాలు వింటావు, ఎన్నో నువ్వు ఈరోజు టీవీల ద్వారాగా ఇలాగా వర్తమానాలు వింటూ ఉంటావు, యూట్యూబ్ల ద్వారాగా, లేకపోతే అనేక మంది సేవకులు నీ ఇంటికి వచ్చి చెబుతూ ఉంటారు, గ్రంథం నీ ఇంట్లో ఉంటుంది. అనుభవం జ్ఞానం తర్వాత, మనం సత్యమును గురించి అనుభవం జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపములకు బలికన ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నికన ఉండును. తీక్షణమైన అగ్ని ఉంటుందట. తప్పు మీద తప్పు చేస్తూ ఉంటాం, పొరపాటు మీద పొరపాటు చేస్తూ ఉంటాం. సౌలు ఉన్నాడు, ఒక తప్పు చేశాడు, అమాలేకీలు చంపేయమంటే. దానికి ఇంకొక తప్పు చేశాడు, దానికి యాజకులు చంపేశాడు, దానికి ఇంకా రాజ్యాన్ని కాపాడి దావీదుని తరిమి చేశాడు, దానికి ఇంకో తప్పు చేశాడు. దేవుడు మాట్లాడకపోతే చిల్లంగి చేసేటువంటి వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈరోజు కూడా తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, పొరపాటు మీద పొరపాటు దేవుని దగ్గర ఒప్పుకునేటువంటి మనుషుతత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. నువ్వు క్షమించటానికి సిద్ధ మనసు కలివాడు, సిద్ధంగా ఉంటాడు ఆయన. ఈరోజు వర్తమానం వింటున్న నీవు ఏ విషయంలో నువ్వు ఉన్నావో ఏ విషయం తెలియదు, కానీ అనాది సంకల్పంలో క్రీస్తు ప్రభువుని శిరసగా ఉంచాడు. పాత నిబంధన సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు ఒక నాయకుడిగా మోషేను ఉంచారు. ఆ సంఘంలో నువ్వు లేకపోతే ఈ దయా సంకల్పం నీకు వర్తించదు, దేవుని దయ నీ మీద ఉండదు. మరొక ఎపిసోడ్లో పరిశుద్ధత గురించి మనం మాట్లాడదాం. ఇంతవరకు వర్తమానం విన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను.